ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. ప్రభుని శ్రమల యొక్క మ్రాని కొమ్మల ఆదివారము. ప్రియమిత్రులారా, ఇది మ్రాని కొమ్మల ఆదివారము అనేది అందరి నోట పలికే మాట. కానీ రెండవ వాటికన్ విశ్వ మహాసభ అనంతరం ప్రవేశపెట్టిన దైవార్చన సంస్కరణల ద్వారా ఈ ఆదివారమునకు క్రొత్త కోణము చేర్చబడినది. అందువలన ఈ ఆదివారమును క్రీస్తు శ్రమల యొక్క మ్రానికొమ్మల ఆదివారము అని పిలుస్తూ ఉన్నాము. ఈ ప్రయోగములో రెండు భావాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి, ఈరోజు యేసుక్రీస్తు గాడిద పిల్లపై కూర్చొని యెరూషలేము నగరమునకు వెళ్ళాడు. ఆయన మెస్సియా రాజుగా అట్లు చేశాడు. ఆనాటి రాజ్యపాలకులు గుర్రాల మీద వెళితే గుర్రం మీద స్వారీ చేసే రాజు యుద్ధానికి వెళతాడు. కానీ క్రీస్తు శాంతి దూతగా, శాంతి దాతగను, శాంతి కరుడుగను గాడిద పిల్లను ఎక్కి వెళ్ళాడు. ఆయన ఆ రీతిగా పురప్రవేశము చేస్తుండగా అది గమనించిన ప్రజలు ఎంతో ఆనందముతో క్రీస్తును మహావైభవముగా స్వాగతించారు. ఆయన వెళుతున్న మార్గములో చాలామంది తమ వస్త్రములను పరచారు. కొందరు పరుగు పరుగున వెళ్ళి పొలములోని చెట్ల రెమ్మలను తెచ్చి ఆయన వెళుతున్న త్రోవన పరచారు. ఆయనకు ముందుగను వెనుకగను జనసమూహములు నడిచాయి. వారు ఆయనను ఇట్లు స్తుతించారు: జయము జయము, ప్రభువు పేరిట వచ్చుచున్న ఇతడు స్తుతింపబడునుగాక, మహోన్నతుడగు దేవునికి జయము అని అంటూ విజయ నినాదాలతో పురవీధులను పిక్కటిల్ల చేశారు. ఇది మొదటి అంశము, యేసువు మహావైభవముగా యెరూషలేము ప్రవేశము. దీనిని మనం స్మరిస్తూ ఇప్పుడు మనము కూడా ఆయనను మన గ్రామములోనికి, మన సంఘాలలోనికి మహావైభవముగా ఆహ్వానిస్తూ ఉన్నాము. దీనితో పాటు యేసు ప్రభువు యెరూషలేములో అనుభవించిన శ్రమలను కూడా సంస్మరిస్తూ ఉన్నాము. ఈ బాధామయ సేవకునికి ముందు వెనుకల మనము నడచుచు ఆయన శ్రమలలో మనము పాల్గొనటానికి సిద్ధమేనని తెలియజేస్తూ ఉన్నాము. అంతేకాక ఈ క్రీస్తు శ్రమల యొక్క మ్రాని కొమ్మల ఆదివారము నాడు పాస్కా పవిత్ర వారము ప్రారంభమవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పాస్కా పరమ రహస్యము నెరవేరుతున్నది. ఇంతకు పాస్కా పరమ రహస్యము అంటే ఏమిటి? యేసుక్రీస్తు యొక్క శ్రమలు, మరణము, పునరుత్థానము, ఆయన మోక్షారోహణము మరియు పవిత్రాత్మ అపోస్తులపై వేంచేయుట అను అంశములన్నిటినీ కలిపి మనము పాస్కా పరమ రహస్యము అని అంటూ ఉన్నాము. వాస్తవముగా ఈ అంశములన్నీ గుడ్ ఫ్రైడే నాడు మన కన్నులకు కట్టినట్లు కనిపిస్తాయి. అందువలన ఈరోజు మనము ఒక ప్రక్క విజయమును, వేరొక ప్రక్క విషాదకరమైన సన్నివేశాలను కూడా తిలకిస్తూ ఉన్నాము, వాటిపై ధ్యానిస్తూ ఉన్నాము. అందుచేతనే హోసాన్నా హోసాన్నా, దావీదు తనయ హోసాన్నా, ప్రభువు నామమున వేంచేయునతడు ధన్యుడు, మహోన్నతమైన హోసాన్నా అంటూ విజయ గీతాలు ఆలాపిస్తూ ఉన్నాము. ఆ పిమ్మట కొద్ది క్షణాలలోనే మన చుట్టూ అలుముకొన్న దట్టమైన చీకటిని చూస్తూ ఉన్నాము. కఠోర శ్రమలు అనుభవిస్తూ మరణిస్తున్న క్రీస్తును చూస్తూ ఉన్నాము. కావున సంతోషము, శోకమును సమ్మిళితం చేసే సన్నివేశమే ఇది. దీనిని గ్రహించాలంటే పునీత పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖను చదవాలి. అక్కడ ఇట్లు ఉన్నది: యేసుక్రీస్తునందు ఉన్న మనస్తత్వమునే మీరును కలిగి ఉండుడు అని. ఇంతకు యేసుక్రీస్తు యొక్క మనస్తత్వము ఏమిటి? ఆయన తనను తాను రిక్తుని చేసుకొని, తనను తాను సంపూర్తిగా తగ్గించుకొని ఒక బానిస రూపమును తాల్చాడు. దీనిలో ప్రత్యేకత ఏమున్నది? యేసుక్రీస్తు సహజముగా దైవ స్వభావము కలవాడు, అనగా ఆయన దేవుడే.
ఆయనే మహోన్నత ప్రభువు అయినప్పటికీ ఆయన స్వార్థ బుద్ధితో తన మహోన్నత స్థాయిని పట్టుకొని వ్రేలాడలేదు. ఇదే విశేషము. కానీ ఆయన ఎంతో హెచ్చైన స్థాయి నుండి చాలా తక్కువ స్థాయికి దిగివచ్చాడు. అట్లు దిగివచ్చి మానవ మాతృల చేతుల్లో అవమానాన్ని, హింసలను భరించాడు. వస్త్రహీనుడై నగ్నంగా శిలువ మీద మరణించాడు. ఘోరమైన నేరాలు చేసిన దొంగవాడు పొందే శిలువ శిక్షను ఆయన అంగీకరించాడు. పాపపు మానవులే పావనాత్ముడైన ప్రభువగు తనను క్రూరంగా శిక్షిస్తుంటే దీనతతో సహించాడు. ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రాణత్యాగం చేశాడు. ఈయన తాను దేవుడై ఉండి కూడా మానవుల మీది ప్రేమతో ఇంత త్యాగమును చేశాడు. ఇది అవధులంటూ లేని దేవుని ప్రేమకు చిహ్నముగాను యథార్థమైన రుజువుగాను ఉన్నది. ఈ కారణము చేతనే పరలోకపు తండ్రి యేసువును అత్యున్నత స్థానమునకు లేవనెత్తాడు. దేవుని మహిమలో ప్రవేశం కల్పించాడు. ఇది వివరింప అలవి కాని సత్యము, కానీ మనకు అత్యంత ప్రేరణాత్మకమైన సత్యము. క్రీస్తు మార్గమును అనుసరించుమని మనలను ప్రోత్సహించే సత్యమే ఇది. యేసుక్రీస్తు తనను తాను సంపూర్తిగా తగ్గించుకొని ఒక మానవ మాతృనికి కూడా ఎదురు కాని పరాభవమును ఆయన అనుభవించాడు. ఆయన మహాపవిత్రుడై ఉండి కూడా పాపాత్మునిగా పరిగణింపబడటానికిని, హింసింపబడటానికిని, చంపబడటానికిని అంగీకరించాడు. ఆయన ఇష్టపూర్తిగానే పాపపు మానవ స్థితికి తనను తాను చేర్చుకొన్నాడు. బానిస రూపును తాల్చాడు. దుష్టుల చేతుల్లో చనిపోయాడు. పాప ఫలితంగా పాపాత్ములు అనుభవించవలసిన శిక్షను ఆయన అనుభవించాడు. ఆయన నిస్సహాయ స్థితికి చేరుకొన్నాడు. శక్తిహీనుడుగానే శత్రువుల చేతుల్లో మృత్యువాత పడ్డాడు. సువార్తకారులందరూ ఈ అంశమునే క్రీస్తు శ్రమల చరిత్రలో వివరించారు. దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇట్లు మాట్లాడాడు. నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించి తిని, వారు నా గడ్డపు వెండ్రుకలను లాగివేయుచుండగా నేను ఊరకొంటిని. నా మొగము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేనేమీయూ చేయనైతిని అని యెషయా 56 ఈ విధముగా యేసుక్రీస్తు శక్తిహీనమైన స్థితిని ఎన్నుకొన్నాడు. హీనాతిహీనమైన చావును కూడా చవి చూడటానికి సమ్మతించాడు. దీనినే పునీత పౌలు ఆయన మరణము వరకును, అత్యంత నీచమైన శిలువ మరణము వరకును ఆయన తండ్రిని విధేయించెను అని తెలియజేశాడు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 8వ వచనం. పాపం వలన కురూపి అయిన మానవుని వికృత రూపాన్ని ఆయన సొంత రూపంగా తాల్చాడు. యెషయా ప్రవక్త చెబుతున్నట్లు క్రీస్తు యందు సౌందర్యము గాని చక్కదనము గాని లేదయ్యను. మన చూపులకు నచ్చిన శోభ ఆయన ముఖములో కానరాలేదు. ఆయన విచారగ్రస్తుడు, బాధామయుడు అయ్యాడు. ప్రజలు అతనిని చిన్నచూపు చూచి తృణీకరించారు. యెషయా ప్రవక్త 53వ అధ్యాయం 2 నుండి 3వ చరణం వరకు. ఇంతటి చీకటిమయమైన అగాధానికి ఆయన దిగిపోగా ఆ అగాధములో పరలోకపు తండ్రి ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. శక్తిహీనమైన దుస్థితిలో శిలువపై వేలాడుచుండగా దేవుడు ఆయనకు సాక్షాత్కరించాడు. ఆ దేవుడు సర్వశక్తిమంతుడు. పాతాళము నుండి తనను తనతో పాటు సమస్త మానవ జాతిని పరలోక మహిమలోనికి చేర్చగల తండ్రిని ఆయన కనుగొన్నాడు. ఆ తండ్రియే ఆయనను ప్రభుస్థాయికి చేర్చాడు. సమస్తముపై ఆయనకు సర్వాధికారమును ప్రసాదించాడు. ఆరంభములో ఏదేను వనములో స్త్రీ పురుషులకు దేవుడు దయచేసిన అధికారము మరలా క్రీస్తు ప్రభుని శ్రమలు మరణము ద్వారా ఆయనకును మానవ జాతికిని పునరుద్ధరింపబడినది. కనుక యేసు ప్రభువునందు మనమంతా మానవ జాతి అంతా పరలోకపు తండ్రి మహిమను పంచుకొనుచున్నది. పునీత పౌలు చెప్పినట్లు క్రీస్తు పాపరహితుడు, కానీ
దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలయన ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలెనని అట్లు చేసెను అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5:21. ఇక్కడ నీతిగా రూపొందటము అని అంటే దేవునితో సఖ్యపడటము అని అర్థము. దేవునికిని మనకును మధ్య అడ్డుగోడగా నిలచిన పాపమును క్రీస్తు ద్వారా తండ్రి కూలగొట్టడంతో మనకు పాపక్షమ లభించి మనం దేవునితో సఖ్యపడ్డాము. అనగా ఆరంభములో ఏవా ఆదాములకు దేవునితో ఉన్న సత్సంబంధము, స్నేహము, పావిత్ర్యము, శాంతి సంతోషాలు మనకు పునరుద్ధరింపబడినవి. మనము మరలా ఆనందదాయకమైన ఏదేను వనములో దేవుని చెంతనే ఉన్నాము. మనకు ఈ భాగ్యము దక్కటానికి కారణం యేసుక్రీస్తు యొక్క శిలువ బలియే. ఈ బలిని గూర్చియే యేసువు, ఇదిగో దీనిని తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అన్నాడు. ఇది అనేకుల కొరకు ధారవోయబడనున్న నా నిబంధన యొక్క రక్తము, ఇది నా రక్తము అని తెలియజేశాడు. మార్కు 14:22, 24. అనగా యేసుక్రీస్తు శ్రమల ద్వారా, ఆ శ్రమల బలిలో ఆయన ధారవోసిన రక్తము ద్వారా మనకు రక్షణము లభించినదని తెలుస్తున్నది. ఈ విధముగా యేసువు తన శ్రమలు, మరణము, ఉత్థానమును నూతన నిబంధనముగా మార్చివేశాడు. మనలను సొంత ప్రజలుగా పంచన చేర్చుకొన్నాడు. పంతముతో ఆయనను అంతము చేయాలనుకునే మానవుల ఎడల ఆయన అనంతమైన ప్రేమను శాంతముతో వ్యవహరించి చూపించాడు. వారికి చావును కాక జీవమును బహుమతిగా ప్రసాదించాడు. యేసుక్రీస్తు తన శత్రువుల వలనే కాక ఆయన శిష్యుల వలన కూడా అధిక దుఃఖానికి, వేదనకు గురి అయ్యాడు. మార్కు సువార్తకారుడు 2 శిష్యులను గూర్చి ఇట్లు వ్రాశాడు. మొదటివాడేమో గురుద్రోహి అయిన యోధ ఇస్కారియోతు. ఇతడు శత్రువులకు యేసుక్రీస్తును గూర్చిన గుట్టునంతటిని బట్టబయలు చేశాడు. అతడు అతనిని ఎంతగానో ప్రేమించిన తన గురువునకు ద్రోహం తలపెట్టాడు. శత్రువులతో, నేను ఎవరిని ముద్దు పెట్టుకొందునో అతడే మీరు బంధించవలసిన యేసువు అని చెప్పి గురువును మోసకరంగా శత్రువులకు అప్పగించాడు. వారు ఆయనను బంధించి తీసుకొని పోయారు. ఈ సన్నివేశం ప్రభువును ఎంతగానో బాధించినది. తాను ప్రత్యేకముగా ఎన్నుకొనిన 12లో ఒకడైన యోధ ఇస్కారియోతు చేసిన భరింపరాని ద్రోహము ఇది. 2వ వాడు 12లో ప్రధాన శిష్యుడైన పేతురు. ఇతడు కూడా యేసువుతో, ప్రభు, ఇక్కడున్న వారందరిలో ఎవడు మిమ్ము వదలి పారిపోయినను నేను మాత్రము మేము ఒంటరిగా ప్రమాదములో విడిచి వెళ్ళను. 600 100 నేను నీతో పాటే ఉంటాను అని ప్రమాణం చేసి చెప్పాడు. కానీ ప్రధానార్చకుని ప్రాంగణములో యేసువును బంధించి యూదుల న్యాయపీఠం ఆయనను పరీక్షిస్తూ ఉండగా ఒక దాసీ వచ్చి పేతురుతో, నీవు కూడా నజరేతు నివాసియగు యేసువు శిష్యులలో ఒకడవు కాదా అని ప్రశ్నించగానే అతడు ఆనపెట్టి, నేను ఆ వ్యక్తిని ఎరుగను అని బొంకాడు. ఇది కూడా యేసువు హృదయమును గాయపరచినది. ఆయన ప్రత్యేకముగా ఎన్నుకొనిన ఆయన శిష్యులే ఇట్లు గురుద్రోహము చేస్తుంటే అది ఆయన మనస్సును ఎంతగానో కలచివేసినది. ఆయన హృదయ వేదనను పెంచినది. సర్వసాధారణంగా మనమైతే మనకు ఇంత కీడు తలపెట్టే వారు మన ఆప్తులైనా సరే క్షమించలేము. వారంతా శాపగ్రస్తులై నాశనం కావాలని కోరుకుంటాము. మనకు ద్రోహం చేసే వారికి చావు దెబ్బ కొట్టే పక్షవాతం కానీ రావాలని కోరుకుంటాము. ఇది మానవ నైజం. ఇర్మియా ప్రవక్త కూడా తనను హింసించే వారిని నాశనం కావాలని కోరుకున్నాడు. ప్రవక్త దేవునితో, ప్రభు, నీవు బలాఢ్యుడవు, మహావీరుడవు,
నీవు నా పక్షమున ఉన్నావు. సర్వశక్తిమంతుడవైన ప్రభు, నేను నా వ్యాజ్యమును నీకు అప్పగించి తిని, కావున నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను నా సొంత కన్నులతో చూతునుగాక అని శత్రునాశనాన్ని కోరాడు. ఇర్మీయా 20:12. కానీ యేసుక్రీస్తు మనస్తత్వం మాత్రం దీనికి భిన్నముగా ఉన్నది. ఆయన తనపై తిరుగుబాటు చేసిన వారి మీదను, గురుద్రోహము చేసిన తన శిష్యులపైనను పగ తీర్చుకునే ప్రయత్నము చేయనే లేదు. కానీ ఆయన పగతురి కొరకు తన ప్రాణమును ధారపోస్తాను అని తన కడపటి విందు సమయములో తెలియజేశాడు. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రేమకు ఎల్లలు లేవు. అది చాలా సువిశాలమైనది. దీనినే యోహాను సువార్తకారుడు ఇట్లు వెల్లడించాడు. యేసువు ఈ లోకములో ఉన్న తన వారిని ఆయన ప్రేమించను, వారిని చివరి వరకు ప్రేమించను. మరొక్కసారి, వారిని చివరి వరకు ప్రేమించను అని స్పష్టం చేశాడు. యోహాను 13:1. కనుక దేవుని ప్రేమ చాలా గొప్పది, సంపూర్ణమైనది, సహనపూరితమైనది, కనికర సహితమైనది, క్షమ, దయ, శాంతము ఆయన ప్రేమకు విలువైన ఆభరణాలు. నీతి న్యాయాలు ఆయన శిలువ నుండి మనకు ప్రసాదించే వరాలు. యేసుక్రీస్తు గెత్సమని తోపులో మహా ఆవేదనకు గురి అయ్యాడు. నా ఆత్మ మరణవేదన పడుచున్నది, మీరు ఇచటనే ఉండి జాగరణ చేయుడు అని తనతో పాటు ఉన్న పేతురు, యాకోబు, యోహానులకు తెలియజేశాడు క్రీస్తు. ఆ పిమ్మట ఆయన నేలపై సాగిలపడి ఈ మహావేదనను తొలగించుమని తండ్రిని కోరాడు. ఇది నీకు అసాధ్యము కాదు, ఈ శ్రమల పాత్రను నా నుండి తొలగించు అని కూడా అడిగాడు. కానీ ఈ మహా ఆవేదన గడియలో కూడా తాను తండ్రి చిత్తమును శిరసా వహిస్తాను అంటూ, నాయనా తండ్రి, నా ఇష్టము కాదు, నీ ఇష్టమే నెరవేరనిమ్ము అని ప్రార్థించాడు. మార్కు 14:32-36 వరకు. ఈ విధముగా యేసువు తండ్రికి విజ్ఞాపనం చేసి తండ్రి నుండి సమస్య పరిష్కారం కోరాడు. అంతేగాని నేను అడిగిందే నీవు చేసి తీరాలి అని మాత్రం తండ్రి మీద ఒత్తిడి తేలేదు. తండ్రి సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది, అందుకు నేను సంసిద్ధమేనని మాత్రం తెలియజేశాడు క్రీస్తు. తండ్రి చూపించే పరిష్కార మార్గమే యేసువు ప్రయాణించే శిలువ మార్గం. మనం కూడా మన కష్టాల్లో దేవునికి మొరపెడుతూ ఉంటాము. ఈ బాధలు మేము భరించలేము, దీనిని తొలగించనన్నా తొలగించు, లేకుంటే నేనే ఆత్మహత్య చేసుకొని కానరాకుండా పోతాను, మాకెందుకు ఇన్ని బాధలు, దీనిని భరించే శక్తి మాకు లేదు అని కూడా ప్రభువునకు సవాలు విసురుతూ ఉంటాము. ఇది మానవ సహజమే. కానీ మన విషయములో అది దేవుని అభిమతం కాదు. అందుచేత దేవుడు మనలను ఎట్లు రక్షించాలని కోరుకుంటున్నాడో, ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన మార్గం ఏమిటో దానిని తెలుసుకొని దానిని అంగీకరించటం అభ్యసించాలి. ప్రభువు మన రక్షణం కొరకు ఏర్పాటు చేసిన త్రోవలో యేసుక్రీస్తు వలె యేసుక్రీస్తుతో పాటు ప్రయాణించుదాం. మనలను గూర్చి తుది నిర్ణయం ప్రభువునకే వదిలివేయాలి. మనం మాత్రం విధేయులమై ఉండాలి. యేసుక్రీస్తు గెత్సెమని తోటలో చేసిన ప్రార్థనకు తండ్రి ఇచ్చిన బదులేమిటి? మరణం ద్వారా మరణం నుండి విముక్తి కలుగుతుంది. మృత్యు మార్గమే మృత్యువునకు శాశ్వత పరిష్కారం. ఇదే సరి అయిన పరిపూర్ణ మార్గం. ఇక దీని తరువాత మరణం అంటూ నీ జోలికి రాదు. నీవు ఉత్థానుడవవుతావు. శ్రమలకు మరణానికి నీ మీద శక్తియే ఉండదు అన్నాడు తండ్రి. దీనినే పునీత పౌలు గారు రోమియోలకు వ్రాసిన లేఖలో స్పష్టంగా ప్రకటించాడు. మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియను, మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యమును లేదు అని వ్రాశాడు. రోమియోలకు వ్రాసిన లేఖ 6:9. ఇది చాలా స్పష్టంగా తెలియజేశాడు పౌలు. ఈ విధంగా దేవుడు
మరణము మీద, శ్రమల మీద తాత్కాలిక పరిష్కారం కాక శాశ్వత పరిష్కారం చూపించాడు. ఈ శాశ్వత పరిష్కారాన్ని క్రీస్తు ప్రభువు మనకు కూడా అన్వయింపచేశాడు. ఇది ఆయన శ్రమలు, మరణం, ఉత్థానం ద్వారా మనకు సిద్ధించినది. అందువలన మనం దేవునికి మొరపెట్టినప్పుడు ఆ తండ్రి చేతుల్లోనే తుది నిర్ణయాన్ని వదిలివేయాలి. ఆ పరలోకపు తండ్రి మనము అనుకొనిన రీతి కంటే అనేక రెట్లు శ్రేష్టమైన రీతిలో మనకు మేలు చేస్తాడు. ఈ దృఢ విశ్వాసముతోనే మనం దేవునికి ప్రార్థనలు, ఆరాధనలు, స్తుతి స్తోత్రాలు, గౌరవ మహిమలు సమర్పించాలి. యేసువు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఉపక్రమించాడు. శ్రమలను భరిస్తూ శిలువ మీద తుదిశ్వాసతో వేలాడుతూ ఉన్నాడు. నిస్సహాయుడుగా ఉన్నాడు. దీనిని ఓటమిగా భావించిన ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు ఆయనను అపకీర్తి పాలు అయ్యాడని ఎంచి ఎక్కువగా పరిహసించటం ప్రారంభించారు. వారి పొగరుకు హద్దు లేకుండా పోయింది. సిలువ వేసి చంపగలిగాము గదా, ఇంకా వానికి ఆశ్రయం ఎవడు అన్నట్లుగా చులకనగా మాట్లాడారు. సిలువ నుండి క్రిందికి దిగిరమ్ము అని కూడా వెక్కిరింతగా పలికారు. అది నీకు సాధ్యము కాదు, చివరకు మాదే సమస్త విజయం అన్నట్లుగా మాట్లాడారు. కానీ యేసుక్రీస్తు సిలువ మీదనే శ్రమలు అనుభవిస్తూ త్యాగపూరితమును ప్రేమాన్వితమునైన తన బలిని కొనసాగించాడు. తండ్రి చిత్తమును మరణము వరకును, సిలువ మరణము వరకును నెరవేర్చాడు. ఇదే ఆయన అంతులేని పవిత్ర ప్రేమ శక్తికి చిరచిహ్నం. ఇట్లు యేసువు తన విరోధులకు ప్రేమభరితమైన ప్రాణత్యాగముతో బదులు పలికాడు. తండ్రి చిత్తానికి కట్టుబడి చివరి క్షణము వరకు తండ్రి అభిమతాన్ని అక్షరాల నెరవేర్చాడు. ఆ పిమ్మట తండ్రి ఆయనకు మృత్యువు మీద శాశ్వత విజయాన్ని ప్రసాదిస్తూ సమాధి నుండి ఆయనను జీవముతో వెలికి నడిపించాడు. ఇదే క్రీస్తు ప్రభుని విజయం. ఇదే ఆయనను విశ్వసించే క్రైస్తవుల విజయం. ఈ విజయమే శాశ్వత జీవితంలో ప్రవేశము, దేవుని మహిమలో భాగస్వామ్యము. సమస్త మానవులకు శాశ్వత రక్షణం క్రీస్తే. కనుకనే పునీత పేతురు గారు క్రీస్తు శ్రమలు, మరణం ద్వారా విశ్వాసులకు సిద్ధించిన రక్షణమును ఇట్లు వివరించాడు. ఒకప్పుడు మీరు దైవ ప్రజలు కారు, కానీ ఇప్పుడు మీరు దేవుని ప్రజలు. ఒకప్పుడు మీరు దైవ కృపను ఎరుగరు, కానీ క్రీస్తు శిలువ మీద శ్రమలు అనుభవించి మరణించి ఉత్థానమైన తరువాత ఇప్పుడు ఆయన కృపను చవిచూచితిరి అని వెల్లడించాడు. పేతురు వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 10వ వచనం. ఈ రీతిగా యేసుక్రీస్తు అనుభవించిన బాధామయమైన కఠోరమైన శ్రమలు, మరణం మానవ దృష్టిలో మహాశాపం. కానీ అది యథార్థముగా పరిపూర్ణమైన దేవుని ప్రేమ యొక్క నిజస్వరూపం. అదే ప్రేమమయుని యొక్క సాక్షాత్కారము. కనుక ఈనాటి మాట ఇది: దేవుని ప్రేమ మనలను క్రమ్మియున్నది, ప్రేమగల దేవుని చెంతకు అది ఆకర్షించుచున్నది.